హలో హాయ్ మీడియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో నైట్ జరిగిన ఆన్ ప్యాసివ్ 360 వెబినార్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో వెబినార్ లో మాటి సార్, క్రిస్ సార్, రెడ్ సార్ వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎవ్రీ టైం పంపినట్టు నైట్ ఆల్సో యాషుఫరే సార్ కి ఇన్విటేషన్ పంపడం జరిగింది. బట్ యాషుఫరే సార్ రాలేకపోయారు బికాస్ యాషుఫరే సార్ బిజీ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఫౌండర్స్ మనం ఇక్కడ ఫిక్స్ కాకూడదు. ఎవ్రీ 360 వెబినార్ లోనే అప్డేట్ వస్తాయి. అండ్ మన అప్డేట్స్ వచ్చేసి 360 వెబినార్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి అని మాత్రం మనము అనుకోకూడదు. సో మనము గత 2018 నుంచి చూసుకుంటే మనకు స్పెషల్ కార్పొరేట్ వెబినార్ అని అండ్ డిఫరెంట్ వెబినార్ లో మనకు అప్డేట్ వచ్చేటివి అన్నమాట. అయితే ఇక్కడ యాషుఫరే సార్ 360 వెబినార్ లో రాలే, ఇంకా అప్డేట్ ఉండవేమో అని అనుకోకూడదు. మేబీ ఈ వీక్ లో ఇంకో స్పెషల్ వెబినార్ ఉండొచ్చు, అప్డేటెడ్ వెబినార్ ఉండొచ్చు. సో మనము వెబినార్ ఆల్సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్ లో ఫ్రమ్ యాషుఫరే సార్ నుంచి. అయితే వాళ్ళు ఏం షేర్ చేసుకోవడం జరిగిందంటే ఫస్ట్ పాయింట్, పేమెంట్ మెథడ్ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా నడుస్తుంది ప్రెసెంట్. అయితే ప్రెసెంట్ చాలా మందికి ఫెయిల్ అవుతుంది అండ్ రిజెక్ట్ అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లం వచ్చేసి మీ కార్డ్ ప్రాబ్లం కాదు. సో కంపెనీ సైడ్ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి కంపెనీ సైడ్ నుంచి ప్రాసెస్ అనేది స్లో డౌన్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, స్మూత్ అయితేనే ఉంటుంది. సో ఇక్కడ మనం వరి కావాల్సిన అక్కర్లేదు. పేమెంట్ మెథడ్ మనకు 3 వీక్ అయిపోయా. ప్రజెంట్ అయితే స్మూత్ గా ఫ్లాలెస్లీ ప్రజెంట్ మన పేమెంట్ మెథడ్ అనేది నడుస్తుంది అని వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ మనకు పాపప్ లో క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మోర్ దాన్ 2 కార్స్ అనేవి మనము పే చేయకూడదు. అక్కడ 2 కార్స్ కన్నా ఎక్కువ పే చేయకూడదు అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే 2 పేమెంట్ కన్నా ఎక్కువ చేస్తే కార్డ్ బ్లాక్ అవుతుంది అని వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓ వెరిఫై గురించి ఆల్సో చెప్పడం జరిగింది. ప్రెసెంట్ బియాండ్ ది సీన్స్ చాలా వర్క్ నడుస్తుంది ఓ వెరిఫై మీద. అండ్ ప్రెసెంట్ మనకు ఓఎస్ ప్రొఫైల్లో 2 ట్యాబ్స్ అనేవి యాడ్ అయినాయి, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేమ్. సో ప్రెసెంట్ అవి ఎడిట్ అయితే లేవు, త్వరలో ఎడిట్ అవుతుంది. వాటి మీద డిపెండ్ అయ్యి కేవైసీ ఆల్సో ఉంటుంది అని పాయింట్ ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఆన్ ప్యాసివ్ బ్లాగ్స్ అండ్ చిన్న వీడియోస్ చూస్తున్నాం కదా, ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆ వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మన ఓ మీడియా టీమ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. సో ఇలాంటి ప్లాట్ఫామ్లో మన కంపెనీ షేర్ చేస్తుంది అండ్ అవి ఆల్సో వైరల్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు న్యూ లింక్ అనేది యాడ్ అయింది ఓఎస్ లో, న్యూ వెబ్సైట్ లింక్. అయితే ఆ వెబ్సైట్ లింక్ మీరు చూడొచ్చు. సో ఆ లింక్ వచ్చేసి మీ వెబ్సైట్ కు కోడెడ్ అయి ఉంటది, అంటే మీ ఐడికు కోడెడ్ అయి ఉంటది అఫిలియేట్ లింక్ అనేది. సో ఆ లింక్ మీరు షేర్ చేసుకుంటే డైరెక్ట్లీ మీ డౌన్ లో పర్సన్స్ అనేవి జాయిన్ అవుతారు అని పాయింట్ ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ మండే క్రిస్మస్ అనేది ఉండబోతుంది, 25th ఉండబోతుంది. అంటే మండేనా క్రిస్మస్. అయితే ఆ క్రిస్మస్ రోజు లోపల మనకు ఏం అప్డేట్స్ వస్తాయో అండ్ ఏవైతే మనకు బెనిఫిట్స్ వస్తాయో అవి ఏమైనా చెప్పవచ్చా యాషుఫరే సార్, ఇవ్వచ్చా అనేది ఇంకా ఈ 6 days లో మనకు క్లారిటీ వస్తుంది. సో మనకు 25th లోపల మనకు గత వెబినార్ లో చెప్పిండు యాషుఫరే సార్ ఏదో ఒకటి ఇస్తా అని అండ్ విత్డ్రాల్ ఆల్సో ఇస్తా అని. సో మేబీ దీని గురించి మనకు త్వరలో 25th లోపల ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో ఎగ్జాక్ట్లీ నేను ఆల్సో వెయిటింగ్, మీరు ఆల్సో వెయిటింగ్, అందరము వెయిటింగ్ చేస్తున్నాము ఆన్ పేస్లో. ఇక్కడ మనకు కావాలి, ఆ కావాల్సింది రావాలి అనే ఒక పాయింట్ మీద మనము వెయిట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఇది ప్రాసెస్ ఐటీ కంపెనీ కాబట్టి గో విత్ ఫ్లో, మనకు వచ్చినప్పుడే మనము తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించాలి. ఏం గమనించాలంటే కంపెనీ మనకు ఎక్కడికి తీసుకెళ్తుంది అండ్ మన వాల్యూ ఎక్కడికి తీసుకెళ్తుంది ఇది మనము గమనించాలి. ప్రజెంట్ చిన్న వాటి మీద మనము కాన్సన్ట్రేషన్ చేయకూడదు, బిగ్ పిక్చర్ గురించి మనము చూడాలి. కంపెనీ మనకు ఒక వాల్యూ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తుంది అని పాయింట్ ఆల్సో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పీపుల్స్ ఆర్ గెటింగ్ మనీ, యూ విల్ ఆల్సో మేక్ మనీ, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. ఎస్ ఫౌండర్. సో ప్రజెంట్ పీపుల్స్ అనేవి మనీ అనేవి ఎర్న్ చేసుకుంటున్నారు. మనీ ఎర్నింగ్ చేసుకుంటున్నారంటే సో ఇక్కడ ఆన్ పేస్ ఆల్సో రావచ్చు, బయట ఆల్సో రావచ్చు. ఆన్ పేస్ లో ప్రజెంట్ ఎవరైతే ఎఫెక్ట్ చేసారో వాళ్ళకు కంటిన్యూస్లీ కమిషన్ వస్తూనే ఉంది. ఎలా అయితే ఐడి యాక్టివేట్ అవుతున్నాయో అలా వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఆల్సో కావాలి మనీ, బట్ మనం ఆల్సో వెయిట్ చేస్తున్నాము మనీ కోసము, ఆన్ పేస్ మనీ కోసం మనము వెయిట్ చేస్తున్నాము, అందరం వెయిటింగ్ లో ఉన్నాము అని వాళ్ళు ఆల్సో ఈ పాయింట్ షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఇంటర్నెట్ పాపులేషన్ లో 6 to 7% పాపులేషన్ కి
ఆన్ ప్యాసివ్ అనేది తెలుసు అని ఈ పాయింట్ చెప్పడం జరిగింది. అయితే ఫౌండర్స్ 5 బిలియన్ ఇంటర్నెట్ పాపులేషన్ ఉన్నారు. అయితే ఆ 5 బిలియన్ ఇంటర్నెట్ పాపులేషన్లో 6 to 7% ఆన్ ప్యాసివ్ గురించి తెలుసంట. సో ఇది చాలా అంటే చాలా గ్రేట్ అని మనము చెప్పుకోవచ్చు. అండ్ ప్రజెంట్ 100% పాపులేషన్లో 80% పాపులేషన్ వచ్చేసి ఇంటర్నెట్ యూజర్స్ మాత్రమే. ఏదో ఒకటి ఇంటర్నెట్లో చేస్తున్నారు. ఇంటర్నెట్ యూజర్స్ అంటే సో మనం ఆల్సో వన్ ఆఫ్ ది ఇంటర్నెట్ యూజర్స్ ఫౌండర్స్. అయితే 80% ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఆన్ ప్యాసివ్ లో ఉన్న 1.4 మిలియన్ ఫౌండర్స్ సక్సెస్ అయినట్టే. అండ్ ఈవెన్ దో 1 or 2% వచ్చిన మనము ఒక రేంజ్ లో సక్సెస్ అవుతాము. సో ఈ పాయింట్ మీకు క్లియర్ కావచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీఆర్ విత్ వన్ ప్రొడక్ట్ టు బీ పేషెన్స్ యాజ్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. సో మనము ఓన్లీ వన్ ప్రొడక్ట్ తోటి మార్కెట్లోకి వచ్చినాము. యాజ్ ఫర్ ఎస్ ఆర్ ప్రజెంట్ ఆ ప్రొడక్ట్ మీదనే వర్క్ చేయడం జరుగుతుంది. ఎలా సక్సెస్ చేయాలి, ఏం చేయాలి అండ్ మనకు ఎలా బెనిఫిట్స్ ఇవ్వాలి అనే దాని మీద యాజ్ ఫర్ ఎస్ ఆర్ వర్క్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ పేషెన్స్ అనేది కంపల్సరీ అని చెప్పడం జరిగింది. పేషెన్స్ లేకపోతే మనం ఏం చేయలేము. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ 1.4 మిలియన్ ఫౌండర్స్ ఉన్నాము. అయితే 1.4 మిలియన్ ఫౌండర్స్ కు ఫ్యూ మెంబర్స్ కి మాత్రమే తెలుసు గ్లోబల్ కంపెనీ అనేది ఎలా ఉంటుంది, బియాండ్ ది సెన్స్ ఎలా ఉంటుంది అనే దాని మీద తెలుసు. అయితే ప్రజెంట్ చాలా మందికి వాట్ ఈజ్ వాట్ అండ్ గ్లోబల్ కంపెనీ ఎలా ఉంటుంది, ఆ కంపెనీలో ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలా రన్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ ఉండదు. సో వాళ్ళెవరంటే సో మన లాంటి వాళ్ళెవరంటే నెగిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళే. సో వాళ్ళకు గ్లోబల్ కంపెనీ గురించి తెలియదు. నో ప్రాబ్లము, చాలా మందికి తెలియాలని ఏం లేదు. ఓన్లీ ఫ్యూ మెంబర్స్కి మాత్రమే తెలుసు వాట్ ఈస్ ద గ్లోబల్ కంపెనీ అనేది. సో ఈ పాయింట్ ఆల్సో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆన్ ప్యాసివ్ హ్యాస్ నెవర్ ఫెయిల్డ్ యూ అండ్ విల్ నెవర్ ఫెయిల్డ్ యూ. ఎస్ ఫౌండర్, ఆన్ ప్యాసివ్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. అండ్ ఆన్ ప్యాసివ్లో ఉన్నాం మనము, మన లైఫ్లో ఆల్సో ఫెయిల్యూర్ అనేది రాదు. మనం ఆల్సో ఫెయిల్ కాము విత్ ఆన్ ప్యాసివ్ తోటి ఉన్నామంటే అనే పాయింట్ ఆల్సో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆన్ ప్యాసివ్ ఆటోమేషన్ బ్లెస్సింగ్ సిస్టమ్. ఆన్ ప్యాసివ్ అనేది ఒక యూనికాన్ కంపెనీ. ఇలాంటి బిజినెస్ మనము ఈ బిజినెస్ ఇండస్ట్రీలోనే చూడలే, ఈ వరల్డ్ లోనే చూడలే అలాంటి బిజినెస్ ఆన్ ప్యాసివ్ బిజినెస్. సో ఇది ఒక హైబ్రిడ్ బిజినెస్. సో ఇది ఒక వండర్ బిజినెస్. ఈ వండర్ బిజినెస్ లో మనము ఇక్కడ హైబ్రిడ్ ఎవర్సిన్ హైబ్రిడ్ మనము అని పాయింట్ ఆల్సో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫౌండర్స్ ఆమెలో ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఇది 360 వెబినార్ది. ఇంకా ఏమైనా ఉంటే మనము నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాము. అండ్ మనకు పాప ఆల్సో రావచ్చు ఎనీ టైంలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నా. అయితే నా అకౌంట్కి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఏమైనా ప్రాబ్లం డౌట్స్ ఉంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఆ మెసేజ్కి మెసెంజర్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదే. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.